ఏమంటున్నాడు? సంకయ్యావా? ఆడకూతురు మీద కాగితం చేస్తావుట్రా? లేకపోతే నేను జైలుకి పంపించదా దీన్ని? ఇదిగో ఇంకోసారి మా రాజ్యాన్ని చేయి చేస్తున్నావు నీ ప్రాణాలు తీస్తాను జాగ్రత్త. ఏమైందిరా అది? నేను వస్తాను తెలిసి పారిపోయేటుంది పిరిగొట్టు. ఈ ఊళ్ళో మనకు దొరకకుండా అది ఎక్కడ దాక్కుంటది గురు. అది ఎక్కడున్న జుట్టు బట్టి లాక్కొచ్చి నీ కాళ్ళ మీద వచ్చే భారం నాది. సరేనా? నీకందుకు నువ్వు ఇంటికి పద. చాలమ్మా, ఇంకొక అమ్మ కొంచెం కొంచెం వద్దమ్మా. అమ్మ రాజీ, జావ తాగిన లాభం లేదమ్మా. నువ్వెంత కష్టపడ్డా పోయే ప్రాణాన్ని ఆపలేవు. గోటంచి గోవు ఎగిరిపోయే రోజు వచ్చింది. ఊరుకోమ్మా, ఏమిటమ్మా నువ్వు కావాలంటే చూడు, రేపు ఈ పాటికి నవ్వుతూ తిరుగుతూ ఉంటావు. ఏ జన్మ సంబంధము కళ్ళల్లో పెట్టుకుని చూసుకుంటుండ. నన్ను పోలీసులు పట్టిస్తావా? నీ రక్తం ఆగు అమ్మా, నువ్వు కొంచెం వదిలేమ్మా. రే రంగా ఆగు. నేను జైలు కట్టను కావాలి. ఈ రాత్రి ఇవాళ నేను అంతూ చూస్తాను. వదలరా రంగా, వదలు. ఆగురా. రాజమ్మంటే అమ్మ తల్లి లాంటిదిరా. ఇన్నాళ్ళు కన్న బిడ్డలో నాకు సేవలు చేస్తుందిరా. ఆ పిల్ల మీద నువ్వు చేయి చేసుకుంటావురా? అదంతా దొంగ నాటకమే. కొడుకుని జైల్లో పెట్టించి తల్లి సేవ చేస్తా. సేవలు రంగా ఆగురా. నిన్ను పోలీసులు పట్టిస్తావా? ఈ రంగా అంటే ఎవరనుకుంటున్నావే? ఎవరనుకుంటున్నావు? ఎవరనుకుంటున్నావు? అమ్మా 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 ఏమైందా? అమ్మా అమ్మా తన మూలాను నువ్వు జైలుకి వెళ్ళావని ఆ రోజు నుంచి నన్ను కంటికి రెప్పల్ని చూసుకుంటుందిరా. రాజమ్మ, నా కొడుకు తరపున నేను దండం పెడుతున్నాను. అని క్షమించమ్మా. ఏమిటమ్మా మాట? రంగా, దొంగతనం నిప్పులాంటిదిరా. అది మడిసిని నిలువున కాల్చేస్తుందిరా. ఇక నుంచైనా నీతిగా బతకటం నేర్చుకోరా. దొరబాబు లాంటి బిడ్డని కర్రని మురిసిపోయాను. ఒక దొంగకి తల్లిగా బాధపడతా వెళ్ళిపోతున్నా. ఏమిటమ్మా మాటలు? నీకేం పర్లేదమ్మా, నీకేం కాదమ్మా. ఊరుకోమ్మా. నిన్ను కన్నందుకు బతికినన్నాళ్ళు బాధపడ్డాను. పైలోకం నుంచైనా నిన్ను చూసి గర్వపడేలాగా బతుకురా. రంగడు తప్పకుండా మాట్లాడు. నువ్వేం బాధపడకమ్మా. రాజీ, నీ నోటి చలం వల్ల నా రంగడు మారితే రంగా రంగా. అమ్మా 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 అమ్మా. ఏం రాజీ, రంగత్తలు చచ్చిపోయిందట? అవును బాబు, ఆ కట్టెను సాగనంపడానికి ఈ కట్టెలు తీసుకెళ్తున్నాను. ఆ రాజీ ఎక్కడ ఉన్నా సరే దాని సంగతి తెలుసుకోవాల్సిందే. అమ్మాయి ఏమైందంటే అది రాజీ అదే ఇప్పుడు ఎవరు అడ్డం వస్తాడని బాబు.
ఆర్డర్ ఆర్డర్ ప్రొసీడ్ ప్లీజ్. నీ పేరు? రాజీ. తల్లిదండ్రులు? పోయారు. భర్త? తెలీదు. తెలీదా? అవును. పిల్లలు? ఓ పిల్లాడు. వేశ్యవన్నమాట. కాదు. పతివ్రతవా? పతి ఎవరో తెలియని దాన్ని. ఏం పని చేస్తుంటావు? రిక్షా తొక్కుతాను. ఆడదానివి రిక్షా తొక్కవలసిన అవసరం? ఆకలి. సుబ్బణ్ణి హత్య చేశావా? లేదు. నేను చెప్పు. అబద్ధం ఆడటం మహానేరం. సుబ్బణ్ణి చంపావా లేదా? లేదు. నువ్వే అతన్ని కర్రతో కొట్టినట్టుగా సాక్ష్యం ఉంది. నిజమే. మరి చంపలేదన్నా? ఏమయ్యాడో తెలీదు, కానీ కర్రతో కొట్టింది మాత్రం నిజం. ఎందుకు కొట్టావు? నన్ను బలత్కరిస్తుంటే. అబద్ధం. ఇట్స్ ఎ లై. కక్షతో హత్య చేసి శిక్షను తప్పించుకోవడానికి ఆడదానికి దొరికే మొదటి సాగు ఇది. యువర్ ఆనర్, ముద్దాయికి బిడ్డ ఉన్నట్ట, భర్త ఎవరో తెలియదట, కర్రతో కొట్టిందట, కానీ చంపలేదట. సదరు ముద్దాయి సాక్ష్యంలోని అవకతవకలు కొన్ని నిజాలు స్పష్టం చేస్తున్నాయి. షీఈ్ ఎ ప్రాసిక్యూట్, యువర్ ఆనర్. వేశ్య, వ్యభిచారి. అతడు రిక్షాల మీద విట్లను సానుల ఇళ్లకు చేరుస్తాడని సాక్ష్యం ఉంది. వేశ్యలకి బ్రోకర్లకి ఎప్పుడు పేచీలు ఉంటూనే ఉంటాయి. పేరుకున్న పాత పగతో అదును చూసి ప్లాన్ చేసి హత్య చేసినట్టుగా రుజువు అవుతోంది. ఇట్స్ ఎ ప్రీ ప్లాన్డ్ కోల్డ్ బ్లడెడ్ మర్డర్. యువర్ ఆనర్, స్పష్టంగా కనిపిస్తున్న సాక్ష్యాల ఆధారంగా ముద్దాయిని శిక్షించవలసిందిగా కోర్టు వారికి మనవి చేస్తున్నాను. కోర్టు వారికి నువ్వేదైనా చెప్పుకుంటావా? న్యాయం 4 పాదాల నడిచేలా చూసే ధర్మప్రభువులు దైవ సమానులు. ధనవంతులకే కాక నిర్దోషులైన బీదలకు కూడా న్యాయాన్ని ప్రసాదించమని వేడుకుంటున్నాను. న్యాయం తరఫున వాదిస్తామని ప్రమాణం చేసి పవిత్రమైన స్థానంలో నిలబడే న్యాయవాదులు నా బిడ్డకి తండ్రి ఎవరని నేను చెప్పలేనంత మాత్రాన నేనొక వేశ్య అని, వ్యభిచారిణి అని అపవాదులు వేయడం న్యాయం కాదని మనవి చేస్తున్నాను. తండ్రి ఎవరో తెలియని బిడ్డకి తల్లి కావడం ఆడదానికి ఘోరమైన శాపం బాబు. నేను ఆ స్థితికి చేరుకోవడానికి కారణం ఏమిటో మీకు చెప్తాను. అది విన్నాక నేను పతితనో పరిస్థితికి బాధితనో మీరే నిర్ణయించండి. మా నాన్నకి 2 ఆడపిల్లలు, నేను నా చెల్లి. అమ్మ పోయాక మా ఇద్దరిని నాన్నే పెంచి పెద్ద చేశాడు. సరైన వైద్య సహాయం లేని కారణాన అమ్మ పోవడంతో నా చెల్లిని డాక్టర్ని చేయాలని ఎన్నో కలలు కన్నాడు మా నాన్న. డబ్బు సంపాదించడానికి రాత్రింబగళ్ళు కష్టపడి చివరికి క్షయవ్యాధికి గురయ్యాడు. ఓ రోజు నిన్ను ఇంటిదాన్ని చేసి నీ చల్లటి కాపురం కళ్ళారా చూసి ఆనందించాలనుకున్నాను. చిన్నమ్మాయి సుధ డాక్టర్ అయి 10 మందికి సేవ చేస్తూ ఉంటే చూసి సంతోషించాలనుకున్నాను. కానీ చదువు పూర్తి కాకుండానే వెళ్ళిపోతున్నానమ్మా, వెళ్ళిపోతున్నా. బాధపడకు నాన్న. రాత్రింబగళ్ళు కష్టపడైనా సరే సుధ చదువు పూర్తి చేయిస్తాను. నువ్వేం దిగులు పడకు నాన్న. డాక్టర్ని తీసుకొస్తానన్న.
నాన్న, నా శీలం పోగొట్టిన వాడే నీ ప్రాణం పోవడానికి కారకుడయ్యాడు. నీ శవం మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. వాడి దారుణానికి ప్రతీకారంగా, నీ ప్రాణానికి ప్రతిఫలంగా ఆ రాక్షసుడిని చిత్రాలు చేసి నా కసి తీర్చుకుంటాను నాన్న, కసి తీర్చుకుంటాను. ఆ దుర్మార్గుడి పాపం నాలో రూపం దిద్దుకుంది. బిడ్డను కన్నాను. నా ప్రతిజ్ఞ నెరవేర్చుకోవడం కోసం బిడ్డను అనాథ శరణాలయంలో ఉంచి నా భవిష్యత్తును నేల రాసిన ఆ పాపాత్ముడి మీద కసి తీర్చుకోవడం కోసమే బతుకుతున్నాను. నా చెల్లిని డాక్టర్ చదివించడానికి డబ్బు అవసరమైంది. అక్షర జ్ఞానం లేని దాని ఉద్యోగం ఎవరిస్తారు? ఏ పనైనా చేసి చెల్లికి డబ్బు పంపాలని ప్రయత్నించాను. వెళ్ళిన ప్రతి చోట వెకిలి నవ్వులు, వెర్రి చేస్తుడు నన్ను వెంటాడే బాబు గారు. దరిద్రం ఆడదాని శీలానికి శత్రువు. బతుకు తెరువు చూపించమని ప్రాధాన్యపడితే అది అవకాశంగా తీసుకుని వాళ్ళ కోరికకు నన్ను బలి చేయాలని చూశారు. నాలాంటి అక్కలు, చెల్లెళ్ళు, బిడ్డలు ఉన్నారనే జ్ఞానం ఈ మగజాతికి ఉందా? ఏమిటి ఏమిటి నేను చేసిన తప్పు చెప్పండి. ఆడదానిగా పుట్టడమే పాపమా? నా కాళ్ళ మీద నేను నిలబడాలని ప్రయత్నించడమే నేను చేసిన నేరమా? ఒళ్ళమ్ముకుని కుళ్ళిపోకపోవడమే నేను చేసిన దోషమా? చెప్పండి బాబు. ఇంతమందిలో ఒక్కరు నోరికి చెప్పండి బాబు, చెప్పండి. మీ ఎదుట నిలబడ్డ ఆడదానిలో అమ్ముడిపోయే బొమ్మని తప్ప మీ అమ్మని మీలో ఎందరూ చూడగలరు? ఆడది ఆదిశక్తి అని కాగితాల్లో రాసుకోవడమే తప్ప జీవితంలో గౌరవించడానికి తగదా? నాగరికత పెరిగిన ఈ రోజుల్లో కూడా ఆడది ఒంటరిగా వీధిలోకి రాగలుగుతుందా? తోడేళ్ల మధ్య తిరిగే మేక పిల్లలాగా ఆడది సగం చచ్చి కుంచుకుపోయి బతకవలసిందేనా? చెప్పండి బాబు, చెప్పండి. ఆడదానికి సమాధి ఇచ్చే గౌరవం ఇదేనా? ఈ సంఘం చూపే ఆదరణ ఇదేనా? మగజాతి ఇచ్చే మర్యాద ఇదేనా? బతకడానికి ఏ దారి లేక భారం భగవంతుడి మీద వేసి రిక్షా తొక్కడానికి సాహసించాను. సుప్పుడు దొంగలకి సాయం చేయడం కళ్ళారా చూసిన నేను నిజం చెప్పడం తప్ప? ఆ కక్షతో జైలు నుంచి వచ్చిన సుబ్బుడు నా మానాన్ని, ప్రాణాన్ని బలి తీసుకోవడానికి ప్రయత్నించాడు. మరో మార్గం లేని పరిస్థితిలో నన్ను నేను కాపాడుకోవడం కోసం చేతికందిన కర్రతో వాడిని కొట్టాను. ఒళ్ళు తెలియని ఆవేశంలో కొట్టాను. ఆత్మరక్షణ కోసం కొట్టాను. రాక్షసులాగా ప్రవర్తిస్తున్న మగాడి చేతుల్లోంచి ఒక ఆడది తప్పించుకోవడానికి ఇంతకంటే వేరేం చేయగలదు? మీరే చెప్పండి. ఇది హత్య అయితే, ఓ ఆడది కర్మభూమిలో తన శీలాన్ని కాపాడుకోవడం కోసం ప్రయత్నించడం ఘోరమైన నేరమే అయితే కోర్టు వారు ఏ శిక్ష విధించినా స్వీకరించడానికి సిద్ధంగా ఉంది. ప్రాసిక్యూటర్ వారి వాదం, ముద్దాయి వాంగ్మూలం సమీక్షించి తదితర సాక్ష్యాలను పరిశీలించిన మీదట సుబ్బడు అనే వ్యక్తి హత్య ఉద్దేశపూర్వకంగా జరిగినది కాదని, ముద్దాయి ఆత్మరక్షణార్థం చేసిన చివరి ప్రయత్నంలో హతుడు చనిపోయాడని కోర్టు వారు భావిస్తున్నారు. ఆ కారణాన సదరు ముద్దాయిని క్షమించి విడుదల చేయవలసినదిగా తీర్పు ఇవ్వడమైనది. పేపర్లో కేసు గురించి చదవగానే నా గుండె పగిలిపోయింది. వెంటనే బయలుదేరి వచ్చేసాను. ఇంతకీ కేసు ఏమైందక్క? దేవుడు మన పక్కనే ఉన్నాడమ్మా, మనమే గెలిచాం. అక్క, చదువు మానేస్తావా? అవునక్క, నువ్వు ఇన్నాళ్ళు పంపిస్తున్న డబ్బు ఖర్చు పెట్టడమే తప్ప ఆ డబ్బు సంపాదించడానికి నువ్వు ఎంత కష్టపడుతున్నావో ఆలోచించడానికి ఒక్క నిమిషం కూడా ఖర్చు చేయలేకపోయాను. నువ్వు రిక్షా లాగి పస్తులుండి పంపించే ఆ డబ్బుతో నేను చదవలేనక్క, చదవలేను. కాలికి ముళ్ళు గుచ్చుకుందని కాళ్ళని నరికేసుకుంటావా? 4 రోజులు నేనేదో కష్టపడుతున్నానని నువ్వు చదువు మానేస్తావా? నా కోసం నువ్వు ఇన్నేళ్ళు కష్టపడ్డ చాలక్క. నువ్వు రాత్నపు చక్రంలా అరిగిపోయి, మైనపు వత్తిలా కరిగిపోయి నువ్వు పంపే ఆ డబ్బుతో నేను చదవలేనక్క. నాకు పుస్తకాలు అక్షరాలు కాదు, ఒక్క కష్టాలే కనిపిస్తాయి. నా మాట వినమ్మా.
నాన్నకిచ్చిన మాట నిలబెట్టుకోవడానికే నేను ఇంకా బ్రతికున్నాను. నువ్వు డాక్టర్ కావాలి, పేదల పాలిట పెన్నిదిగా నిలబడాలి. నేను కష్టపడ్డా ఆ సంపాదనతో చెల్లి డాక్టర్ అవుతుందన్న ఆలోచనే నాకు 1000 ఏనుగుల బలం ఇస్తుందమ్మా. ఇదిగో చూడు, నా గురించి ఆలోచించుకో. నువ్వు గారి చదువు మానేస్తే ఈ అక్క మీద ఒట్టు. అవునమ్మా, కొమ్మకి కాయ భారం కాదు, ఈ అక్కకి చెల్లి చదువు బరువు కాదు సుధా. అలాగే అక్క, నీ కోరిక ప్రకారం చదువుకుంటాను. సుధా.